దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దిన వాక్యము మనం ఈ దినం అంతా మనల్ని ఆశీర్వాదకరంగా దీవెనదాయకంగా నడిపింపబడినట్లుగా దేవుని మాట మనల్ని బలపరిచేది. ఈ లోకములు ఏమున్నా ఏవి కూడా మనల్ని బలపరచవు, మన విశ్వాసాన్ని ఎంకరేజ్ చేయవు, అంటే గొప్ప చేయవు, మనల్ని బలపరచవు. దేవుని మాట ఒక్కటే మనల్ని బలపరిచేది, స్థిరపరిచేది, దీవించేది, ఆశీర్వదించేది, మనల్ని నడిపించేది. కాబట్టి 107వ కీర్తనలో నుంచి 107వ కీర్తన 19వ వచనంలో నుంచి చక్కని శ్రేష్టమైన లేఖనముతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గమనించండి. 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపత్తుల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కష్టకాలమందు వారు ఆయనకి మొరపెట్టారు, ఆపదలో ఉండి ఆయనకి మొరపెట్టారు. కష్టకాలమందు అణచివేయబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, అణిచివేయబడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అణిచివేయబడుతున్నారు. ఫరో చేతి కింద ఇశ్రాయేలు ప్రజలు అణిచివేయబడుతున్నప్పుడు కష్టము, బహుగా కష్టము. ఆ కష్టములో దేవునికి మొరపెట్టాడు. మమ్మల్ని రక్షించే నాథుడు ఎవరైనా ఉన్నారా అని మొరపెట్టినప్పుడు, మా పితరుల దేవుడు మాకు రక్షకుడు వస్తాడు అని మా పితరులు చెప్పారు, మా రక్షణ మా కోసం వస్తారు అని చెప్పి వారు ఎదురు చూస్తూ మొరపెట్టినప్పుడు, కష్టకాలమందు మొరపెట్టినప్పుడు దేవుడిని వారిని విడిపించడానికి చూడండి 30 కీర్తన భాగంలో నుంచి ఒక విశేషమైనటువంటి మాటను మనం చూసుకుందాం. అదే కీర్తన నుంచి 35వ కీర్తన భాగము 35వ కీర్తనలో నుంచి 10వ వచనంలో నుంచి, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన మనం గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. మించిన బలం గల వారి చేతిలో నుండి, దోచుకున్న వారి చేతుల నుండి దీనులను దరిద్రులను. ఆ దినాన ఇశ్రాయేలు ప్రజల చేత అణచబడుతున్నటువంటి ఫరో యొక్క చేతి కింద అణచబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొరలు విని ఆ దోచుకున్న వారి చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేని ఆ ప్రాంతానికి పంపించినప్పుడు చూడండి, ఆ ఫరో రాజంట చూడండి, నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనంలో నుంచి, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. శత్రువులు మనల్ని అణిచే కొద్దీ మనం ప్రబలుతాం. ఆశీర్వదించబడిన ప్రజలం మనం, దేవుని చేత ఎన్నుకోబడిన వారం, దేవుని చేత కొనబడిన వారం, దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారం. ఎంత మనం దోచుకుందాం అనుకున్నా, ఎంత అణిచివేద్దాం అనుకున్నా, ఎంత మన మీద అసహ్యపడతారో మనం అంత బహుగా దీవించబడతాం. ఈ నిరీక్షణ యేసు ప్రభు వారి రక్తములో కడగబడి ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఒక ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ, మనకు హోపు. ఎందుకంటే మన రక్షకుడు మన యేసు ప్రభు వారు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు. మన కొరకు ఒక రాజ్యం, మన కొరకు ఆయన
కట్టబడి ఉన్న పరలోక పట్టణం, 12 గుమ్మల పరలోక పట్టణం మన కొరకు, బంగారపు వీధులు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మనల్ని శత్రువు అణిచే కొలది, ఆనాడు ఐగుప్తీయులు అణిచే కొలది ఎంత అసహ్యపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు, అంతగా ప్రబలారు, దోచుకుంటున్నారు. వాళ్ళు అసలు భక్తివే ఇవ్వనన్నారు. అసలు వారికి ఏ దినం కూలి ఆ రోజు ఇవ్వకోకుండా, వాడు ఇటుకురాళ్ళు కాలవటానికే కానీ వాళ్ళు చేయటానికే మట్టి ఇవ్వకోకుండా, గడ్డి ఇవ్వకోకుండా, వారు తెచ్చుకోండి గడ్డి, ఆ మట్టి తెచ్చుకోండి అని ఎంత భయంకరంగా ఎట్టి సాకులు చేపిస్తూ కూడా వారికి బత్తిం కూడా ఇవ్వకోకుండా అణిచివేసినప్పుడు, జీవం కలిగిన దేవుడు వాళ్ళు అసహ్యపడి కొలది, వాళ్ళు అణిచివేసే కొలది ఇశ్రాయేలు ప్రజలు నానాటికి అభివృద్ధి పొందారు. నీవు నేను కూడా అంటే ఆయన మీద ఆనుకుంటే మనం బహుగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎంత శత్రువు దోచుకున్నా, ఎంత శత్రువు అణిచివేయాలనుకున్నా దేవుడు అంత గొప్పగా మనల్ని పైకి లేవనెత్తి ఆశీర్వదించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు. ఈ వాగ్దానాన్ని దేవుడి దినమంతా విశేషముగా ఈ సువిశేషములోని విషయాలు మీకు బోధపడ్డాయని నేను నమ్ముచు, ఈ కొద్ది మాటలు ఈ దినమంతా మిమ్మల్ని నడిపించునుగాక. ఈరోజు పుట్టినరోజు చేసుకునే వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. పెళ్లి రోజు జరుపుకునే ఈ దినము ఎవరైతే పెళ్లి రోజో దేవుడు వారిని బహుగా దీవించునుగాక. ఇంకా ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి. దేవుడు ఘనంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని నామానికి మహిమ తెచ్చినట్లుగా మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆమేన్, ఆమేన్.